హే హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్లూస్ పార్ట్ 3. మీరు దీనికి ముందు చేసిన పార్ట్స్ని చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లేకుంటే పైన ఈ బటన్లో వాటి లింక్స్ పెట్టాను. సో ఫ్రెండ్స్ ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. పార్ట్ 3 లీతో స్టార్ట్ అవుతుంది. లీకి చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి, ఐ మిస్ యూ అని. ఇంకా లీ ఇరిటేట్ అయ్యి నేను సెకండ్ సాటర్డే నిన్ను కలవను వస్తాను అని చెప్పి మెసేజ్ చేస్తుంది. ఇంకా వాడు ఆపకుండా మెసేజ్ చేస్తూనే ఉంటాడు, కానీ లీ అసలు పట్టించుకోదు. ఇంకా వాడు లీకి బూతు మాటలు మెసేజ్ చేస్తాడు. అది చూసిన లీకి భలే కోపం వచ్చేస్తుంది. నెక్స్ట్ డే సుక్ వాన్ షాప్కి వస్తుంది. అలా మాటల్లో తను వాన్కి చెప్తుంది హాన్సు తన్ని 20 lakhs అడిగాడు అని చెప్పి. వాన్ అది విని చాలా షాక్ అవుతాడు. ఇటుపక్క యూన్ హాన్సు చెప్పిన మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. పార్క్ అని తను ఏదో వింతగా ఉంది అని చెప్పి నోటీస్ చేస్తారు. అప్పుడు లీ యూన్తో ఓయ్ నువ్వు నీ ఫస్ట్ లవ్ గురించి ఆలోచిస్తున్నావు కదా, అయితే దేనికి లేట్ చేస్తున్నావు, వాడితో ట్రిప్కి వెళ్ళు అని అంటుంది. ఇంకా యూన్ హాన్సుకి మెసేజ్ చేసి వాడిని కలవను బయలుదేరుతుంది. ఇటుపక్క ఆక్షన్ హౌస్లో హోసిక్ని ఒక అతను కలుస్తాడు అండ్ హోసిక్ని అడుగుతాడు ఓ నిన్న నేను యూన్తో ఒక అతన్ని చూశాను, అతను ఎవరు, యూన్ లవరా అని చెప్పి అడుగుతాడు. హోసిక్కి అర్థమవుతుంది అది హాన్సు అని చెప్పి. అప్పుడు హోసిక్ అతనితో లేదు మేమంతా స్కూల్ ఫ్రెండ్స్మి, వాడు జాబ్ కోసం అని చెప్పి సౌల్కి వెళ్ళాడు, కానీ ఇప్పుడే మళ్ళీ వచ్చేసాడు అని అంటాడు. ఇటుపక్క యూన్ హాన్సుని కలవను వెళ్తూ ఉంటుంది. అప్పుడే హోసిక్ తనకి కాల్ చేస్తాడు, కానీ తను ఇగ్నోర్ చేస్తుంది. హోసిక్ అయితే భలే కోపం వచ్చేస్తుంది. ఇటుపక్క హాన్సు అండ్ యూన్ షిప్లో ఉంటారు. అప్పుడు హాన్సు యూన్తో అవును నువ్వు ఇప్పుడు వరకు ఎవరిని డేట్ చేయలేదా అని అడుగుతాడు. దానికి యూన్ నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు, కానీ నేనే రిజెక్ట్ చేశాను, ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళు నన్ను చూసి కాదు నేను ఇప్పుడు రిచ్ అని చెప్పి నాతో ఉండను వచ్చారు అని చెప్పి అంటుంది. హాన్సు అది విని సాడ్ అవుతాడు, ఎందుకంటే వాడు కూడా మనీ మ్యాటర్లోనే ఇలా చేస్తున్నాడు కాబట్టి. ఇటుపక్క హోషిక్కి యూన్ చెప్పి ఉంటుంది తను తన షాప్లో ఉంది అని చెప్పి. ఇంకా వాడు వెంటనే అక్కడికి వెళ్తాడు, కానీ అక్కడ తను ఉండదు. ఇంకా హోసిక్కి భలే కోపం వచ్చేస్తుంది తను వాడికి అబద్ధం చెప్పింది అని. అప్పుడే వాన్ అది తెలుసుకొని యూన్కి కాల్ చేస్తాడు, కానీ యూన్ లిఫ్ట్ చేయదు. అప్పుడే వాన్కి కిమ్ కాల్ చేసి రమ్మంటాడు, వాళ్ళు హాన్స్ అండ్ యూన్ గురించి మాట్లాడుకోవాలి అని చెప్పి. హోసిక్ అది విని వాడు కూడా వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అవుతాడు. ఇటుపక్క యూన్ని చూపిస్తారు. యూన్ హాన్సుతో జైంట్ విల్లో ఉంటుంది. అప్పుడు హాన్స్ అడుగుతాడు అవును నేను విన్నాను నువ్వు హోషిక్ని డేట్ చేసావంటగా అని అంటాడు. దానికి యూన్ ఇది నీకెలా తెలుసు అని అంటుంది. దానికి హాన్సు నువ్వే చెప్పావు కదా ఇది జేజు ఐలాండ్, ఎవరి సీక్రెట్స్ని సీక్రెట్గా ఉంచాలని చెప్పి అని అంటాడు. దానికి యూన్ అవును హోషిక్ నేను డేట్ చేసుకున్నాం, ఫస్ట్ నాకు అర్థం కాలేదు వాడు నన్ను ఎందుకు డేట్ చేస్తున్నాడు అని చెప్పి, కానీ ఒకరోజు వాడు నన్ను వాడి ఫ్యామిలీ చూపిని తీసుకుని వెళ్ళాడు. అప్పుడే నాకు తెలిసింది వాళ్ళు చాలా పూర్ అని అండ్ వాళ్ళ ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు. సో వాడు నన్ను వాళ్ళని కేర్ తీసుకోమన్నాడు. ఇంకా తర్వాత నేను వాడితో బ్రేకప్ చేసుకున్నాను అండ్ నిజమే వాడికి చెప్పాను నేను ముందే నా సిబ్లింగ్స్ని చూసుకోవాలని, సో నేను వాడి ఫ్యామిలీని చూసుకోలేను అని చెప్పి. అండ్ ఇంకా నేను నా బిజినెస్ మీద ఫోకస్ పెట్టాను, కానీ హోషిక్ బాధలో గ్యామ్లింగ్ అండ్ దొంగతనాలు కూడా చేశాడప్పుడు అని అంటుంది. దాని విన్న హాన్సు కొంచెం బ్యాడ్ ఫీల్ అవుతాడు. తర్వాత హాన్సు అండ్ యూన్ రోడ్లో వెళ్తూ ఉంటారు. అప్పుడే యూన్ అక్కడ పీస్ మిఠాయి బండిని చూస్తుంది. అది యూన్కి చాలా ఇష్టం. ఇంకా హాన్సు దాన్ని తాను వెళ్తాడు. అలానే యూన్కి తన స్కూల్ మెమరీస్ అన్నీ గుర్తు వస్తూ ఉంటాయి. వాళ్ళ 5 2 క్యాండిల్స్ని షేర్ చేసుకొని తినడం అండ్ బాగా ఎంజాయ్ చేయడం. అలా తను ఒక ప్లేస్కి వెళ్తుంది. అక్కడే యూన్ హాన్సుకి ఫస్ట్ టైం కిస్ చేసి ఉంటుంది. ఇంకా తను తన హ్యాపీ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటుంది. అప్పుడే హాన్సు పీస్ మిఠాయి తీసుకొని వస్తాడు. ఇంకా వాళ్ళు అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే హాన్సు తన మీద హ్యాండ్ వేస్తాడు. యూన్ అది చూసి చాలా హ్యాపీ అవుతుంది, కానీ హాన్సు చాలా గిల్టీ ఫీల్ అవుతూ ఉంటాడు తన బెస్ట్ ఫ్రెండ్తో వాడు ఇలా చేస్తున్నాడు అని. ఇటుపక్క వాన్ అండ్ షేక్ కిమ్ని లీ బార్లో కలుసుకుంటారు. అప్పుడు కిమ్ హాన్సు సిచ్యువేషన్ చెప్తాడు. హాన్సుకి మనీ చాలా అవసరమని, అలా వాడిప్పుడు యూన్ని యూస్ చేస్తున్నాడు అని చెప్పి. ఇటుపక్క హాన్సు వాళ్ళ కోసం 5 star హోటల్లో 2 rooms తీసుకుంటాడు. అలా కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. యూన్కి అదే ఫస్ట్ టైం అలాంటి హోటల్కి రావడం. ఇంకా తను చాలా హ్యాపీ అవుతుంది. హాన్సు కూడా వైన్ తాను బయటికి వెళ్తాడు. తర్వాత హోషిక్ యూన్కి కాల్ చేస్తాడు అండ్ యూన్తో హాన్స్ అండ్ జిన్ కలిసే ఉంటున్నారు, వాడు నిన్ను మోసం చేస్తున్నాడు, అసలు నువ్వైనా పెళ్ళైన వాడితో ఎందుకు ట్రిప్కి వెళ్ళావని చెప్పి అరుస్తాడు అండ్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే పార్క్ వస్తాడు అండ్ హోషిక్తో నువ్వు ఇలా అనడం చాలా తప్పు, ఇక్కడ చాలా మంది ఉన్నారు, స్పీకర్ ఆఫ్ చేయని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. తర్వాత కిమ్ యూన్కి హాన్స్ అండ్ జిన్ హ్యాపీగా ఉన్న పిక్స్ పంపుతాడు. జిన్ అది లాస్ట్ ఇయరే అప్లోడ్ చేసింది అని చెప్పి. ఇటుపక్క లీకి ఎవరి నుంచో కాల్ వస్తుంది. ఇంకా తను బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అక్కడే పార్క్ ఉంటాడు అండ్ తన కాడికి వెళ్తాడు, కానీ లీ వాడికి దూరంగా వెళ్ళిపోతుంది. పార్క్ అది చూసి కొంచెం బ్యాడ్ ఫీల్ అవుతాడు.
అప్పుడే లీ ఆ ఫోన్లో అతనితో ఐ లవ్ యూ టూ అని అంటుంది. ఇటుపక్క హాన్సు వైన్ తీసుకొని వస్తూ ఉంటాడు. అప్పుడే బోరం వాడికి వీడియో కాల్ చేస్తుంది. ఇంకా హాన్సు వాడి రూమ్లోకి వెళ్ళి మాట్లాడతాడు. అప్పుడు బోరం చెప్తుంది వాళ్ళు కొరియాకి బయలుదేరుతున్నారు అని చెప్పి. దానికి హాన్సు ఒప్పుకోడు అండ్ వాళ్ళతో నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను మనీ రెడీ చేస్తూ ఉన్నాను అని అంటాడు. అప్పుడు జిన్ ఫోన్ తీసుకుంటుంది అండ్ హాన్సుతో తనకి గోల్ఫ్ అంటే ఇష్టం లేకే కదా ఇంటికి వస్తాను అని చెప్పి అంటుంది. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అరుస్తుంది. దానికి హాన్సు కోపంగా అసలు ఇదంతా నీ వల్లే, నువ్వు తన ముందు డబ్బుల కోసం బాధపడడం వల్ల తను ఇలా అంటుంది ఇప్పుడు అని చెప్పి ఫోన్ ఇసిరేస్తాడు. ఇంకా హాన్సు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటాడు అండ్ అద్దంలో చూసుకుంటూ యూన్ని ఎలా మనీ అడగాలో ట్రై చేస్తూ ఉంటాడు. కానీ వాడు చాలా ఎమోషనల్ అయ్యి అడగలేకపోతాడు. ఇటు పక్క హోషిక్ యూన్తో హాన్సుకి మనీ చాలా అవసరం. హాన్సు సుక్ని కూడా 20 lakhs అడిగాడు. నీకు తెలుసు కదా సుక్ కండిషన్ ఎలా ఉందో, అయినా వాడు తన్ని కూడా అడిగాడు. అండ్ వాడు ఎవరి కాడైతే ఇప్పటి వరకు మనీ తీసుకున్నాడో ఇంకా వాళ్ళకి కట్టలేదు. నిన్ను కూడా మనీ కోసమే ఆ ట్రిప్కి తీసుకొని వెళ్ళాడు. నీకు ఇంకా అర్థం కావట్లేదా వాడు నిన్ను మోసం చేస్తున్నాడు. ఇదంతా యుఎస్లో ఉన్న వాళ్ళ కూతురు కోసమే. సో నువ్వు వెంటనే జిజు ఐలాండ్కి వచ్చాయి అని చెప్పి అంటాడు. దానికి యూన్ లేదు నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ తినే వస్తాను అని చెప్పి ఎమోషనల్గా అంటుంది. అండ్ ఎవరో బెల్ కొట్టడం చూసి డోర్ తీస్తుంది. అది హాన్సు. తర్వాత యూన్ అండ్ హాన్సు కూర్చొని వైన్ తాగుతూ ఉంటారు. అప్పుడు యూన్ ఎమోషనల్ అయ్యి సరే తర్వాత ఏం చేద్దాం, ఇప్పుడు కలిసి తాగుతున్నాం, తర్వాత కలిసి స్నానం చేద్దామా, ఆ తర్వాత కలిసి పనుకుంటామా, లేకుంటే అసలు నువ్వు నన్ను దేనికి ఇక్కడికి తీసుకొని వచ్చావో ఆ నిజం చెప్తావా, సరే నీకు ఎంత డబ్బులు కావాలి చెప్పు అని అంటుంది. హాన్సు అది విని చాలా షాక్ అవుతాడు. అప్పుడు యూన్ ఎందుకు షాక్ అవుతున్నావు, ఇది జిజు ఐలాండ్, ప్రతి ఒక్కరి సీక్రెట్స్ తెలుసు, అయినా నేను నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను, కానీ నువ్వు నా ఫీలింగ్స్ వాడుకొని మనీ అడగబోయావు. అసలు నువ్వు డైరెక్ట్గా ఎందుకు మనీ అడగలేదు, అయినా నువ్వు ఎప్పుడైనా నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి అనుకున్నావా, ఇలా నా ఫీలింగ్స్తో ఆడుకోవడం నీకు ఇష్టమా అని చెప్పి వాడిని కొడుతుంది. అండ్ వాష్రూమ్లోకి వెళ్ళి చాలా కరెక్ట్ చేస్తుంది. తర్వాత యూన్ మళ్ళీ అక్కడికి వచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. ఇంకా హాన్సు లేసి వెళ్తూ ఉంటాడు. కానీ మళ్ళీ ఆగి నువ్వు నన్ను అడిగావు కదా నేను ఎందుకు నిన్ను డైరెక్ట్గా ముందే అడగలేదు అని చెప్పి, నేను ముందే నిన్ను అడుగుదాం అనుకున్నాను, కానీ అప్పుడే నేను రిలీజ్ అయ్యాను. నువ్వు చాలా కష్టపడి మనీ సంపాదిస్తూ ఉన్నావు, కానీ నీ కోసం ఏమీ ఖర్చు పెట్టుకోవడం లేదు, అంతా నీ ఫ్యామిలీ కోసమే వాడుతూ ఉన్నావు. నేను కేవలం నిన్ను హ్యాపీ చేయడం కోసమే ఇక్కడికి తీసుకొని వచ్చాను, కానీ నా ముందు ఇంటెన్షన్ వచ్చి మనీ కోసమే కాబట్టి ఐఆమ్ రియల్లీ సారీ అని చెప్పి వెళ్ళిపోతాడు. యూన్ కూడా వాడు నిజంగా కారులో వెళ్ళిపోవడం చూస్తుంది. తర్వాత యూన్కి హోషిక్ కాల్ చేసి హాన్సుకి మనీ ఇచ్చావా లేదా అని చెప్పి అరుస్తాడు. దానికి యూన్ కోపంగా లేదు లేదు ఇవ్వలేదు, హ్యాపీ అయినా నువ్వు అని చెప్పి అంటుంది. అండ్ వాళ్ళతో అయినా మీకు ఎందుకు, నేను వాడికి మనీ ఇస్తే ఇవ్వకపోతే, మీరు కూడా నా కాడ మనీ తీసుకున్నారు కదా అని అంటుంది. దానికి వాళ్ళు నువ్వు మా ఫ్రెండ్వి, అయినా వాడిని అబద్ధం చెప్పాడు అని అంటారు. దానికి యూన్ అయినా వాడు కూడా మన ఫ్రెండే కదా, మీరు నన్ను ఫ్రెండ్ అనుకొని కేర్ తీసుకున్నప్పుడు వాడిని కూడా మీరు ఈక్వల్గా కేర్ తీసుకోవాలి కదా, నాకు ఇప్పుడే అర్థమైంది, నా కాడ డబ్బులు ఉన్నాయి వాడి కాడ లేవనేగా, అయినా ఒక ఫ్రెండ్ అన్న వాడు ఎవడు, వాడి ఫ్రెండ్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడు, మనం ఇలా చేసి వాడిని చాలా బాధ పెట్టాం, అసలు మనం వాడి ఫ్రెండ్స్గా పనికిరాం, వాడికి వాళ్ళ ఫ్రెండ్ అప్పు ఇచ్చినా ఎంత వడ్డీ తీసుకుంటున్నారో మీకు తెలుసు కదా, ఇంకా వాడు అది తట్టుకోలేకే కదా మనం ఉన్నామని చెప్పి మన కాడికి వచ్చి మళ్ళీ డబ్బులు అడిగింది, కానీ మనం వాడిని చాలా బాధ పెట్టామని చెప్పి కాల్ కట్ చేస్తుంది అండ్ చాలా క్రై చేస్తుంది. ఇటు పక్క హాన్సుని చూపిస్తారు. హాన్సు షిప్లో ఉంటాడు. అప్పుడే జిన్ కాల్ చేసి చెప్తుంది వాళ్ళు కొరియాకి బయలుదేరారు అని. హాన్సు అది విని కామ్గా ఉంటాడు. అప్పుడు జిన్ ఏమి నీకు కోపం రావడం లేదా అని అంటుంది. దానికి హాన్సు ఏమో నాకు కూడా తెలియదు, కానీ నాకు కోపం రావడం లేదు అని అంటాడు. దానికి జిన్ నువ్వు ఎంతో కష్టపడ్డావు, నిజం ఏంటంటే మేము ఇప్పుడు తిరిగి వచ్చేస్తున్నాం కదా, అందుకే నువ్వు హ్యాపీగా ఉన్నావు, సో నువ్వేమి బాధపడకు, ఏమవ్వాలో అది అవుతుంది, మనం హ్యాపీగా ఉందాం అని అంటుంది. నెక్స్ట్ డే హాన్సు కిమ్ టేబుల్ మీద రిజైన్ లెటర్ పెడతాడు అండ్ ఒక మెసేజ్ కూడా వదిలేసి వెళ్తాడు. థ్యాంక్ యూ రా, అండ్ నేను నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు ఐఆమ్ రియల్లీ సారీ, దీని రీజన్ నీకు నేను మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను అని చెప్పి రాసి ఉంటుంది. తర్వాత హాన్సు సౌల్కి బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడే యూన్ నుంచి మెసేజ్ వస్తుంది తను వాడికి 20 lakhs ట్రాన్స్ఫర్ చేసింది అని చెప్పి. హాన్సు అది చూసి చాలా హ్యాపీ అవుతాడు అండ్ వెంటనే తనకి అవన్నీ రిటర్న్ చేస్తాడు. యూన్ ఇదంతా చూసి చాలా షాక్ అవుతుంది. అప్పుడే హాన్సు మెసేజ్ చేస్తాడు థ్యాంక్ యూ యూన్, నేను అర్థం చేసుకొని నాకు మనీ ఇచ్చినందుకు, కానీ నాకు ఇప్పుడు ఇవి పర్లేదు, నేను ఇప్పుడు రిజైన్ చేశాను కాబట్టి నాకు వచ్చిన మనీ అంతా నేను వాడి అప్పులు కట్టేస్తాను అండ్ నేను ఇప్పుడు నా ఫ్యామిలీని కలవను వెళ్తున్నాను, అలానే వాళ్ళతో ట్రిప్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తాను, అలానే నేను ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అయినా లేక హ్యాపీగా ఫీల్ అయినా మళ్ళీ జిజు ఐలాండ్కి వచ్చి మీ అందరినీ కలుస్తాను, గుడ్ బై మై ఫర్ ఎవర్ ఫ్రెండ్ అని చెప్పి మెసేజ్ చేస్తాడు. ఇదంతా చూసిన యూన్ చాలా ఎమోషనల్ అవుతుంది. తర్వాత తను ఇంటికి వెళ్ళి తన డైరీలో రాస్తుంది గుడ్ బై మై ఇంటర్నల్ ఫస్ట్ లవ్ అని చెప్పి అండ్ ఎమోషనల్ సాడ్గా సాంగ్స్ పాడుతూ ఉంటుంది. ఇటుపక్క హాన్సు ఎయిర్పోర్ట్లో వాళ్ళ ఫ్యామిలీని కలుస్తాడు అండ్ వాళ్ళని ట్రిప్కి కూడా తీసుకొని వెళ్తూ ఉంటాడు అండ్ దారిలో వాళ్ళకి అసలు ఏమైందో మొత్తం చెప్తాడు. అయినా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, వాళ్ళు ఇంకా హ్యాపీగా కలిసి ఉంటున్నారు అని చెప్పి. తర్వాత హాన్సు వాళ్ళ ఫ్యామిలీతో ట్రిప్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడితో పార్ట్ 3 ఓవర్ అవుతుంది. అలానే హాన్సు లైఫ్కి హ్యాపీ ఎండింగ్ కూడా అవుతుంది. సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.